హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయింది. ఇది మేము లాస్ట్ టైం మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్లో వెళ్ళామన్నమాట, వైజాగ్లో. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చి 150, చిల్డ్రన్కి అయితే 70. ఈ ఎగ్జిబిషన్ మనకి మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు ఉంటుందంట. ఇలా ఎంటర్ అవగానే మనకి కలర్ఫుల్ ఫిషెస్తో ఫస్ట్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ ఏమో స్టార్ ఫిషెస్ ఉన్నాయి. ఇది మనం టన్నెల్లోకి ఇంకా ఎంటర్ అవ్వకుండా బయట సైడ్ వ్యూ అనమాట. ఇలా స్టార్ ఫిషెస్ పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ఈసారి ఏంటంటే లోపల నుంచి బయట నుంచి కూడా మనకి ఫిషెస్ అనేవి కనిపిస్తాయి. అండ్ మావాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇలా మనం టన్నెల్లోకి ఎంటర్ అవగానే మన పైనుంచి ఎన్ని ఫిషెస్ వెళ్తాయో చాలా బాగుంటుంది చూడడానికి. కలర్ఫుల్ ఫిషెస్, చిన్న చిన్నవి, చాలా పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఈ వైట్ ఫిష్లు అయితే ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఫిష్ చూసారా ఎంత ఉందో? ఇదైతే కనీసం అసలు బతికుందో లేదో కూడా తెలియట్లేదు, అలా ఉంది. చాలా పెద్దవన్నమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చి మనకి జనవరిలో స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే 3 months ఉంటుంది, కానీ ఈసారి మాత్రం సమ్మర్ వరకు ఎక్స్టెండ్ చేస్తారంట. వీక్ డేస్లో అంతగా రష్ ఉండదు, కానీ వీకెండ్స్లో మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న కలర్ఫుల్ ఫిషెస్ అనమాట. ఇవైతే ఎంత బాగున్నాయో. ఇలా ఫిష్ టనల్ నుంచి బయటకు రాగానే మనకి బర్డ్స్ పార్క్ కూడా పెట్టారనమాట. రకరకాల కలర్ఫుల్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూసారు ఎంత బాగున్నాయో లవ్ బర్డ్స్. అది చిన్న ర్యాబిట్, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి, 2 ఆస్ట్రిచ్లు. ఇవి అందరినీ చాలా సీరియస్గా చూస్తున్నాయి ఎందుకో కానీ ఫోటోలు తీస్తుంటే. చూసారా? అండ్ నెక్స్ట్ ఇదేమో వైల్డ్ ర్యాబిట్స్ అంట, ఇదేమో వైల్డ్ స్క్వెరల్ అట. అండ్ బర్డ్స్ ఇవే కాకుండా మనకి స్నేక్స్ కూడా పెట్టారు ఈసారి. ఇవి మనం మెడలో కూడా వేసుకొని ఫోటో దిగొచ్చట ఫ్రీగా, బట్ అంత సాహసం చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డక్స్, పీజియన్స్, అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి ఇక్కడ స్నేక్ వేసుకొని ఫోటో దిగుతుంది. అండ్ మా వాడు ఇక్కడ బబుల్స్ దగ్గర నుంచి రానని గొడవ. అండ్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే ఇక్కడ కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి టాయ్స్ అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో. బట్ కాస్ట్ మాత్రం కొంచెం హై అనే చెప్పాలి. ప్రతిదీ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. మనకి ఈ మధ్య స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ ఈ చిన్న చిన్న క్యూట్ టాయ్స్ ఎంత బాగున్నాయో. మా షాన్విక్ అయితే ఆ టాయ్స్ దగ్గర నుంచి కదలలేదు, అక్కడే ఉండి కింద అన్ని పడేశాడు. వాళ్ళు ఊరుకోరు కదా. అండ్ నెక్స్ట్ ఇలా ఎన్నో రకాల స్టాల్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అని, ఇలా టాయ్స్, హోమ్ ఐటమ్స్, డెకర్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి, కానీ కొంచెం ప్రైజే ఎక్కువ అనిపిస్తుంది. అండ్ బుక్స్, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మన లేడీస్కి హెయిర్ యాక్సెసరీస్ అవి కొంచెం రీజనబుల్గా అనిపించాయి. ఇవి స్టార్టింగ్ 20 నుంచి, ఏ ఐటమ్ అయినా 20 అంట. క్లచెస్, క్లిప్స్, మనకి టిక్ టాక్స్ ఇవన్నీ కొంచెం బాగున్నాయి, అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా బాగానే పెట్టారు. ఇక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ ఉంది కదా. అండ్ నేనైతే ఇక్కడ స్మోక్ బిస్కెట్ ట్రై చేశాను. అసలు ఎలా ఉంటుందని ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. అందులో అసలు టేస్ట్ ఏమి ఉండదు, జస్ట్ వ్యాఫీని మనకి నైట్రోజన్ సొల్యూషన్లో ఇచ్చి ఇలా వెంటనే నోట్లో పెట్టుకొని తినేయమంటారు.
ఇక్కడ మా వాడేమో నాకు ఇవ్వు అని గోల. అండ్ ఎలాగో అక్కడి నుంచి తీసుకెళ్ళాను. అక్కడ ఫ్రీగా ఒక వాఫీ ఆడికి ఇచ్చేసారనమాట. అండ్ తర్వాత ఇక్కడ గేమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ గేమ్ కూడా వాడే ఆడేస్తున్నాడు బాల్స్తో. ఇలా ఫన్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. బబుల్ షాట్ అండ్ ఇంకా రింగ్స్ వేస్తారు కదా, అది అన్నీ ఉన్నాయి. అండ్ ఫన్ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. మనకి ప్రతిదానికి సపరేట్గా టికెట్ ఉంటుంది. అండ్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ జైంట్ వీల్ ఎంత బాగుందో చూసారా. వీక్ డే కావడంతో అంతగా జనాలు లేరు. సో మీరు కూడా మీ పిల్లలతో ఈ వీకెండ్ వెళ్ళండి. అండ్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి, ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.